హాయ్ అండి అందరికీ. నేను లూజ్ పాయింట్ కుట్టు చూపిస్తానని చెప్పాను గదండీ! ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూసేయండి. రండి కుట్టుకుంటూ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బక్రమ్ చూపిస్తున్నాను. దీంట్లో 2 రకాలుంటాయండి బక్రాలు. ఒకటి మందం ఉంటది క్యాన్వాస్, ఒకటి పల్సటిదుంటది. ఒకటి పల్సటిదేమో నెక్కులకేస్తాం మనం. ఇది మందందనమాట. కాలర్‌లకి పాయింట్ కింద కాలు కింద ఏసేటివనమాట. ఇక్కడ నడుము పట్టి చూపిస్తున్నాను. పాయింట్‌కి రెండే భాగాలుంటాయి. పై నడుము భాగము, కింద కాలు భాగాలు. నేను చూపించిన విధంగా మడత ఓపెన్ చేయకుండా ఇట్లా ఒకటి కిందికి అనుకోని కాలు, పై కాలుకి ఏం చేయండి అంటే ఇప్పుడు క్యాన్వాస్ చూపించాను గదా! దాన్ని ఎంతవరకు కావాలో మనకి కొలత చూసుకొని 2 భాగాలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇది ఒక వెడల్పు వచ్చి మనకు ఒక ఇంచు, ఇంచుంబావైతే సరిపోతుంది. ఇంచు వెడల్పు తీసుకొని కట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేను చూపించిన విధంగా ఒక మనం కటింగ్‌లో ఏం చెప్పాను నేను 1 ½ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుందాం కింద కాలు దగ్గర అని చెప్పాను గదా! ఇది ఇప్పుడు యూజ్ చేసుకోవాలనమాట. ½ ఇంచ్ ఇక్కడ మలిచి కుట్టుకుంటున్నాను చూడండి నేను. ఈ విధంగా మీరు క్యాన్వాస్ జాయిన్ చేసి మలిచి కుట్టేసుకోండి. అదే విధంగా దాన్ని గూడా మళ్ళీ ఫోల్డ్ చేసుకుందాం. 1 ఇంచ్ ఉంది గదా! 1 ఇంచ్‌ని ఫోల్డ్ చేసుకొని దాని మీద మలిచి కుట్టేసుకోండి. ఇప్పుడు ఏమైంది 1 ½ ఇంచ్ ఏమైంది ఫోల్డింగ్‌కెళ్ళిపోయిందనమాట. నిదానంగా నీట్‌గా అనుకుంటూ కుట్టేస్తున్నాను ఇక్కడ చూడండి. కింద ఎడ్జ్ దగ్గర మళ్ళీ ఇంకొక కుట్టేసుకోండి. మనం ఫోల్డింగ్ చేసాం గదా! కింద ఎడ్జ్ దగ్గర ఇంకొక కుట్టేసుకోండి. సెంటర్‌లో ఇంకొక కుట్టు. ఇలా ఏసుకున్న తర్వాతకి ఏం చేస్తామంటే మనం దీని కింద డిజైన్ గూడా చేసుకోవచ్చు మనం ఇష్టం ఉన్నట్టు. నేను మామూలుగా ఇట్లా పాము మెలికల్లాగా ఇట్లా డిజైన్ చేస్తున్నాను ఈజీగా. లేకపోతే ఆహ్, స్ట్రెయిట్ లైన్స్ గూడా గీసుకోవచ్చు. ట్రయాంగిల్ షేప్‌లో గూడా గీసుకోవచ్చనమాట. నేను జస్ట్ పాము మెలికల్లాగా గీసుకుంటున్నాను. అట్లా 2 కాళ్ళకి అదే విధంగా క్యాన్వాస్ జాయిన్ చేసి కుట్టుకోవాలి. ఇక్కడ మడత ఎందుకు ఓపెన్ చేయొద్దు అంటున్నానంటే, మడత ఓపెన్ చేసినట్టయితే తిరగల మరగల 2 ఒకేలాగా ఉంటాయి కొన్ని కొన్ని పాయింట్లు. ఇక నేర్చుకున్న వాళ్ళకి ఏంది అంటే అవి ఓపెన్ చేసిన తర్వాతకి అర్థం కాదు. డ్రెస్ మెటీరియల్స్‌కొచ్చి డిజైన్‌ని బట్టి కొంచెం అర్థం చేసుకోవచ్చు గానీ, ప్లెయిన్ క్లాతులొచ్చేసరికి అర్థం కాదు. ఒక పాయింట్ తిరగల, ఒక పాయింట్ మరగల కూడా వచ్చే అవకాశం ఉంటది కాబట్టికి, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఓపెన్ చేయకండి. ఫోల్డింగ్ అలాగే పెట్టుకొని ఒక కాలు కిందికి పెట్టుకొని, ఒక కాలు కుట్టిన తర్వాతకి ఇంకో కాలు కుట్టుకోమని చెప్తున్నాను. అలా అయితే మీకు ప్రాబ్లమ్ ఉండదు. సేమ్ ఆ పాయింట్ లాగానే కిందికి దీనికి కూడా ఎడ్జ్‌కి కుట్టేసుకోవాలి. ఇదంతా నీట్ ఫినిషింగ్ ఉంటది. చూడ్డానికి లుక్ కూడా బావుంటది. డిజైన్ కంపల్సరా అంటే ఏం లేదు. 2 స్ట్రెయిట్ లైన్స్ ఏసి కూడా వదిలేయొచ్చు. ఇది మీకు డిజైన్ లాస్ట్‌లో చూపిస్తాను నేను. ఎలా వచ్చిందనేది. ఇప్పుడు ఏం చేయండంటే 2 మంచి మడతలనేది ఎదురెదురెయ్యండి కాలు దగ్గర. ఇప్పుడు ఓపెన్ చేసుకోండి ఇంకా. ఓపెన్ చేసుకొని 2 మంచి మడతలున్నాయి గదా! మనం కుట్టినవి కాళ్ళు. 2 మంచి మడతలు ఎదురెదురేసుకున్న తర్వాతకి ఎడ్జెస్ కిస్తా భాగం అని చెప్పి నేను కటింగ్ చూయించాను గదా! ఇట్లా ఓపెన్ చేసుకొని ఎడ్జెస్ అనమాట. కిస్తా భాగం దగ్గర జాయింట్ జేసుకోండి. 2 బొద్దులొస్తాయి అక్కడ. ఈజీగా అర్థమైపోతుంది. 2 సార్లు నీట్‌గా కుట్టేసుకోండి. అవసరమైతే ఇక్కడ ఓవర్‌లాక్ గూడా ఉంటుంది. ఇక్కడ ఓవర్‌లాక్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. ఏం చేస్తున్నా అంటే ఫినిషింగ్ నీట్‌గా చేస్తున్నా అనమాట. మనకు బొద్దుల దగ్గర ఎగుడు దిగుడు దారాలుంటాయి గదా! అవన్నీ కనిపించకుండా నీట్‌గా కట్ చేసుకుంటున్నాను. 2 వైపులా ఓపెన్ చేసిందిగా మీకు అర్థమైపోతుంది. 2 వైపులా బొద్దు భాగాలొచ్చే దగ్గర ఫినిషింగ్ నీట్‌గా 2 కుట్లేసుకొని జాయిన్ జేసుకోవాలి. ఎప్పుడైతే కాలు భాగాలు జాయిన్ చేస్తామో, జాయిన్ చేసి క్యాన్వాస్ ఏసి జాయిన్ చేస్తున్నామో 2 భాగాలు ఎదురేయంగానే ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ అర్థమైపోతుంది. అటు ఎడ్జు, ఇటు ఎడ్జు. బొద్దులుంటాయి. ఆ 2 బొద్దు భాగాలు జాయిన్ చేసుకోవచ్చు. జాయిన్ చేసుకున్న తర్వాతకి ఈ పెద్ద భాగాలను పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నడుము భాగం తీసుకుందాము. నడుము భాగానికి 2 భాగాలొస్తాయి గదా! 2 భాగాలను ఏం చేద్దామంటే, మంచి భాగాలు ఎదురెదురు యేసుకుందాము. మంచి అంటే మంచి మడతలో ఉన్నవి ఎదురెదురేసుకొని ఇలా జాయిన్ చేసుకుందాం.
ఇది అర్థం కావాలంటే మన కటింగ్ వీడియో చూడాలి. ఇది ఏం చెప్పాను నేనక్కడ 1 ఇంచు ఎక్స్‌ట్రా తీసుకోండి కుట్లకి అని చెప్పాను. ఆ 1 ఇంచ్ వదిలేసి ఇప్పుడు కుట్లకి జాయింట్ చేసుకుందాము. ఆ 1 ఇంచ్ ఇక్కడ ఏం చేస్తామో చూద్దాం ఇప్పుడు. నీట్‌గా 1 ఇంచ్ కుట్లకేసుకుందాము. రెండు కుట్లేసుకున్న తర్వాతకి ఓపెన్ చేయండి అది. 2 మంచి భాగాలు ఎదురెదురేసాం గదా! ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇది ఏమైతుందంటే ఇది ఎనక భాగం ఎళ్తుంది మనకు పాయింటు బ్యాక్ సైడ్ ఎళ్తుంది. ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసిన తర్వాతకి ఒక్క భాగాన్ని ఏం చేయండి అంటే ఫోల్డింగ్ చేసి కుట్టండి ఒక సైడ్‌కి. ఓపెన్ చేసి 2 విడివిడి భాగాలొస్తాయి గదా! దాన్ని ఏం చేయండంటే ఇక్కడ ఫోల్డింగ్ చేసి పక్క నుంచి కుట్టేసుకురండి. నేను చూపిస్తున్న విధంగా చూడండి. నేను క్లియర్‌గా చూపిస్తానిక్కడ. ఇగో ఈ విధంగా ఏసుకురండి. మీకు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు క్లియర్‌గా చూపించడానికి ట్రై చేస్తున్నాను నేను. మీరు ఫాలో అవ్వండి. ఇంకా క్లియర్‌గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా క్లియర్ వీడియోస్ ఒస్తాయి మీకు. ఇక్కడ చూడండి 2 వైపులా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోండి. మీకు అర్థం కాకపోతే మీ దగ్గర ఉన్నటువంటి పాయింట్‌ని చూడండి ఒకసారి. చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇట్లా అటు ఇటు ఏసుకున్న తర్వాతకి ఎడ్జెస్ పైన, కింద ఏమన్నా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే అక్కడ నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది గదా! దాన్ని ఫోల్డ్ చేసుకొని ఇంకో భాగం ఉంటుంది గదా మనకి. ఆ భాగం దగ్గర కూడా సేమ్ ఏం చేయండి అంటే అలాగే దగ్గర పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు కుట్టేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా. బొద్దుల వరకే హాఫ్ ఇంచు కుట్టేసుకొని వెనక్కొచ్చేసి ఒక 1 ఇంచు మళ్ళీ ఆ కుట్టు దగ్గర నుంచి 1 ఇంచు కిందికి కుట్టేసుకోండి. నేను ఎక్కడైతే చూపిస్తున్నానో చూడండి. మధ్యన గ్యాప్ రావాలి. కుట్టుకి, కుట్టుకి మధ్యన గ్యాప్ రావాలి. ఎందుకు అంటే ఇక్కడ మనం నాడపట్టి యేసుకుంటాం. ఓపెన్ కావడం కోసం అనేది మనం అక్కడ చేస్తున్నామనమాట. అక్కడ మధ్యలో కుట్టుకి, కుట్టుకి మధ్యన మనకి 1 ఇంచ్ అట్లా గ్యాప్ రావాలి. ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇందాక నేను చూపించిన విధంగానే ఇట్లా ఓపెన్ చేసి చూపించిన విధంగానే మళ్ళీ మలిచి కుట్టుకోండి. అందుకే మనం 1 ఇంచు ఎక్స్‌ట్రా తీసుకోమని చెప్పాననమాట. 4 భాగాల మీద 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాం కాబట్టికి, ఆ 1 ఇంచ్‌ని ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం. ఇందుకోసమే తీసుకోమని చెప్తాం అక్కడ. దీనికి గూడా 2 వైపులా అలాగే ఎడ్జెస్ మలిచి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాతకి ఇప్పుడు పై భాగం ఏమొస్తుంది? పొద్దు భాగం వస్తుంది మనకి. అక్కడ మనం నాడపట్టి కోసం కొంచెం ప్లేస్ అయితే వదిలిపెట్టాం కదా క్లాత్‌ని. అదేం చేయాలి? మనం నాడపట్టి కోసం ఎంత చేసినా 1 ½ ఇంచ్ అక్కడ ఫోల్డింగ్‌కి మనం వదిలిపెట్టినాం మార్కింగ్ చేసుకునేటప్పుడు. ఆ ఫోల్డింగ్ 1 ఇంచ్ మలుచుకోవడానికి ½ ఇంచు ఫోల్డింగ్‌కి. ఆ 1 ½ ఇంచు ఇక్కడ యూజ్ చేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రండి. చుట్టూ రావాలి నీట్‌గా. గట్టిగా లాగకూడదు ఇప్పుడు కుట్టేటప్పుడు ఇక్కడ. మనం ఎనక భాగానికొచ్చేసరికి ఏముండాలి మనకి, కరెక్ట్‌గా మనం ఫోల్డింగు ఎనక భాగం కుట్టుకున్నాం గదా! ఆ కరెక్ట్ ప్లేస్‌కి కరెక్ట్‌గా వచ్చి ఉండాలి కుట్టు గూడా. ఆ విధంగా చుట్టూ కుట్టుకరండి. ఎగుడు, దిగుడు అట్లా రాకుండా మీకు టేప్ బెట్టుకోండి. 1 ఇంచ్, 1 ఇంచ్ చూసుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ కుట్టుకరండి. కొత్తగా కుట్టే వాళ్ళకి. అలా కుట్టిన తర్వాతకి రబ్ చేసుకొని బయటికి తీయండి. నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. నీట్‌గా ఒక్కటే తీరుగా మనకు చుట్టూ నడుం భాగం అనేది రావాలి. అయిపోయిన తర్వాతకి ఏం చేయండంటే ఎదురెదురు పెట్టుకోండి సెంటర్ కుట్లని. ఎదురెదురు పెట్టుకున్న తర్వాతకి ఎడ్జెస్ ఉన్నాయి గదా! అటు చివర, ఇటు చివర ఒక మార్కింగ్ పెట్టుకోండి. కత్తెరతోటి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కింది భాగం మార్కింగ్ చేసుకుందాము. ఇంతకుముందు కుట్టు పెట్టుకున్నాంగా కాలు భాగాలు. ఇవి ఇంతకుముందుకు మనం అటు చివర, ఇటు చివర ఎడ్జెస్ మనం కుట్టుకున్నాం గదా! అవి ఎదురెదురు పెట్టండి. పెట్టిన తర్వాతకి ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే నీట్ ఫినిషింగ్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఎదురు పెట్టిన తర్వాతకి 4 భాగాల్ని కలిపి ఇలా పట్టుకోండి. పట్టుకొని ఒక 2 బెత్తలు, 2 బెత్తలన్నర అలా చేసుకొని ఇది సెంటర్ కుర్చీ పాయింటు. అయితే మనం కుర్చీ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలనేది కత్తెరతో మార్కింగ్ చేస్తున్నాం. మీరేం చేయండి అంటే నడుం పట్టి భాగాన్ని దీని మీద పెట్టి చూసుకొని
ఎంత ఎక్స్ట్రా ఉంది అంతవరకు అన్నించులు మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్ ఏం చేస్తున్నా అంటే అందాల మార్కింగ్ చేసేసుకున్నాను. ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి యువతల మార్కింగ్ వరకు మనం కుర్చీ పెట్టుకోవాలి. ఇది సెంటర్ కుర్చీ కదా, చిన్న కుర్చీ పెడతాం అనమాట. జాగ్రత్తగా ఒకే తీరుగా కుర్చీ పెట్టుకొని రావాలి. రెండు వైపులా అలాగే పెట్టుకోవాలి. ఒక సైడు ఏదైతే ఒక సైడ్ కుర్చీ పెట్టామో ఈ రెండో వైపు కూడా అదే సైడ్ పెట్టండి. కుర్చీ నీట్‌గా చూడడానికి బావుంటది. ఇలా పెట్టుకున్న తర్వాతకి ఆ కాలు భాగం తీసుకొచ్చి దీని మీద పెట్టండి. నడుము భాగం తీసుకొచ్చి పెట్టండి. ఈ సెంటర్ పెట్టుకోండి. ఆ కుర్చీ, ఈ కుర్చీ సెంటర్ పెట్టుకోండి. నడుము భాగాన్ని కూడా సెంటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మనం పెట్టి కుడితే ఇది సరిపోతుందా లేదా చెక్ చేయండి. నా దగ్గర అయితే ఇక్కడ 2 ఇంచులు తేడా వచ్చింది. ఇటు కూడా 2 ఇంచులు తేడా వచ్చింది. కానీ నేనేం చేశానంటే డైరెక్ట్ నడుము భాగం జాయింట్ చేసుకుంటూ ఎక్స్ట్రా కుర్చీని, ఎక్స్ట్రా క్లాత్‌ని నేను దాంట్లో కవర్ చేస్తాను చూడండి. అలా వచ్చినప్పుడు కూడా ఎలా కవర్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ చూసేయండి. ఫస్ట్ అయితే నాడపట్టి భాగం ఉంది కదా, అది 2 ఎదురెదురు మంచి భాగాలేసుకోండి. తిరగల మరగల ఉంటది కదా, మంచి భాగాలు ఎదురెదురేసుకోండి. ఇలా చూసుకుంటూ ఎక్స్ట్రా ఉంది కదా మనకక్కడ కొంచెం క్లాత్, ఇక్కడ 2 కుర్చీలు కింద పెట్టుకొని పై భాగాన్ని జాయింట్ చేస్తున్నాను. మనకు అందాజ తెలిసిపోతుంది అక్కడ ఎన్ని కుర్చీలు పడుతున్నాయనేది తెలిసిపోతది. ఇటు 2 కుర్చీలు, అటు 2 కుర్చీలు ఎక్స్ట్రా పెట్టుకొని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్‌గా అనుకుంటూ చుట్టూ కుట్టేసుకురావాలి. 2 భాగాలు జాయింట్ చేస్తున్నాం కదా ఇప్పుడు. అయితే ఇక్కడ మనం జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే, ఆ నడుం భాగం సెంటర్ పాయింట్ ఎక్కడైతే కుట్టు వేసామో, ఇక్కడ మనం కుర్చీ పెట్టిన సెంటర్ పాయింట్ సేమ్ రావాలి. ఆ విధంగా మనం కుర్చీలను సెట్ చేసుకోవాలి. ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువ రాకుండా కరెక్ట్ భాగాలు ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. ఆ భాగం, ఈ భాగం నాకు కరెక్ట్‌గా వచ్చింది. అట్లా సెట్ చేసుకోవాలి. చుట్టూ అలాగే సెట్ చేసుకోవాలనమాట. ఇక్కడ నేను మళ్ళీ 2 కుర్చీలు అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడనే కొంచెం ప్రాబ్లమ్ అనిపిస్తది మీకు కుర్చీ సెట్ చేసుకునే దగ్గర. ఫస్ట్ మీరు పెద్ద కుట్టు పెట్టుకొని సెట్ చేసుకొని ఏసుకోండి. సెట్ అయిన తర్వాతకి చిన్న కుట్టు ఏసుకోండి. అక్కడ నాకు చిన్న కుట్టు తేడా వచ్చింది. నేను సెట్ చేసుకుంటున్నా కుర్చీలో. కుర్చీలో కవర్ చేసుకోవచ్చనమాట. చూడండి నాకు సేమ్ వచ్చినాయి. ఈ భాగం, ఈ భాగము. అటు కూడా 2 సేమ్ రావాలి. నేను చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోండి ఒకసారి. అలా కుడితేనే నీట్‌గా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఖర్చు పైకి అనుకోవాలి. నడుము భాగం మీద కుట్టు పడేటప్పుడు ఖర్చంతా పైకి పోవాలి. కుర్చీ మీదకి కుట్టు రాకుండా నడుము భాగం మీదనే కుట్టేసుకుంటూ రండి. అనుడు కుట్టు అంటారు దీన్ని. కుట్టు అటు ఇటు పోకుండా కొంచెం నీట్‌గా కుర్చీ మీదకి రాకుండా చుట్టూ కుట్టేసుకురండి. ఒక పావించు మళ్ళీ హైట్ తీసుకొని ఏం చేయండంటే మళ్ళీ కుట్టేసుకురండి. ఖర్చు మనకు ఇంచుమించు హాఫ్ ఇంచు పట్టుకుంటాం కదండీ లోపల 2 భాగాలు జాయిన్ చేసేటప్పుడు. ఆ ఖర్చు భాగం అనేది మనకు పోకుండా మళ్ళీ దాని మించి ఇంకో కుట్టేసుకొస్తున్నాం అనమాట దీన్ని. ఇక్కడ 2 కుట్లొస్తాయన్నమాట చుట్టూ. మీరు నిదానంగా చూసుకుంటూ ఏసుకురండి. రబ్ చేసుకొని బయటికి తీయండి. ఇప్పుడు నడుము పట్టి పాయింట్ భాగం జాయింట్ చేసేసాము. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఏమైనా ఎడ్జెస్ ఏమైనా అటు ఇటు ఉంటే నీట్‌గా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా నీట్‌గా వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు కాలు భాగాలను తీసుకోండి. మనం కాలు భాగాలను రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మనకి ఏదైతే ఆది పాయింట్ ఇచ్చారో కస్టమర్ దాన్ని బట్టి కాలు లూజ్ ఎంతుందో చూసుకొని నేను చెప్పాను ఏ సైజ్‌కి ఎంతొస్తదనేది కూడా నేను కటింగ్ వీడియోలో చెప్పాను. ఇది నేను 40 సైజే కదా! 6 ఉంటది. ఇప్పుడు నేను చూసుకొని అదే 2 ఇంచులు మెయింటైన్ చేసుకుంటూ కింద 2 ఇంచులు ఎక్స్‌ట్రా తీసుకున్నాం కదా కుట్లకి. అదే 2 ఇంచులు మెయింటైన్ చేస్తూ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎంత
ఇంచున్నర మార్కింగ్ కుట్లాగా పెట్టుకుంటే ఇంచున్నర, 2 ఇంచులు పెట్టుకుంటే 2 ఇంచులు అలాగా చూసుకొని ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గరికి వచ్చినాక 2 సెంటర్లు సేమ్ రావాలి కింద మీద అది చూసుకోండి. వచ్చిన తర్వాతకి అక్కడ ఒక రఫ్ ఇచ్చుకోండి. కుట్లు బిగలకుండా అక్కడ ఒక రఫ్ ఇచ్చుకోండి. మళ్ళీ కిందికి అలాగే 2 ఇంచులు మెయింటైన్ చేస్తూ కుట్టేసుకురండి. రెండు కొన భాగాలు సమానంగా అనుకుంటూ నిదానంగా వేసుకోండి. ఇప్పుడు కాలు భాగం అటు సైడ్ ఎంత తీసుకున్నామో ఈ కాలుకి కూడా అంతే మార్కింగ్ ఉండాలి కదా! నేను చెక్ చేస్తున్నాను చూడండి. ఆ విధంగా చూసుకొని మీరు మార్కర్‌తో మార్కింగ్ చేసుకొని అక్కడ దాని మీద కుట్టొచ్చేట విధంగా కుట్టుకోండి. కింద కాలు దగ్గర మళ్ళీ మార్కింగ్ చేసుకోండి. తీసేసి ఇప్పుడు కుట్టిన దాని మీద అంతా మళ్ళీ డబల్ కుట్టేసుకోవాలి. డబల్ కుట్టు కంపల్సరీ ఏసుకోవాలి. సింగిల్ కుట్టు మీద నడవదు పాయింటు. మళ్ళీ సెంటర్ పాయింట్ కొంచెం రఫ్ ఇచ్చుకోండి. మళ్ళీ ఈ విధంగా నీట్‌గా డబల్ కుట్టేసుకొని తీసిన తర్వాతకి ఏమైతుందంటే మనం కొంచెం ఎగుడు దిగుడు అనిపిస్తది కాలు దగ్గర. సమానంగా ఏమైనా ఎడ్జెస్ ఉంటే నీట్‌గా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒకసారి ఆది పాయింట్ తీసుకొని మీరు అంతా మెజర్‌మెంట్ చేసుకోండి. కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది. ఒకటికి 2 సార్లు ఒకసారి కుట్టిర్రంటే అర్థమైపోతుంది మీకు. నేను చూపిస్తున్నాను చూడండి. తిరగల తీసుకొని ఇప్పుడు సెంటర్ కుర్చీ కదా మనకి. సెంటర్‌లో కుర్చీ వచ్చింది సమానంగా. నాడ పట్టీ వచ్చింది. వెనక భాగం కుర్చీ చూడండి. నాకు దారాలు ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేస్తున్నాను. మీకు కాలు భాగం చూపిస్తా అన్నాను కదా! చూడండి క్లియర్‌గా. ఈ విధంగా వస్తుంది పాయింటు. ఇదేనండి పాయింటు. థ్యాంక్ యూ.